రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. విశాఖలో గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణపై న్యాయ పోరాటం చేయాలని వైసీపీ నిర్ణయించింది. వందల కోట్ల రూపాయల విలువైన భూముల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనతో జీవీఎంసీ కౌన్సిల్ దద్దరిల్లింది. కూటమి వైసీపీ సభ్యులు దాడులు ప్రతిదాడులతో సభ లోపల బయట తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తమ పార్టీకి చెందిన 10 మంది గాయపడ్డారన్న వైసీపీ నేతలు కౌన్సిల్ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోయిందని ఆరోపించారు. భారీ పెట్టుబడులు వస్తున్న తరుణంలో నగరంలో అశాంతి సృష్టించేందుకు వైసీపీ స్కెచ్ చేసిందని ప్రత్యారోపణలు చేశారు టీడీపీ నేతలు. గీతం యూనివర్సిటీ భూముల క్రమబద్ధీకరణ వివాదంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని కుదిపేసింది. నాటకీయ పరిణామాల మధ్య ఎజెండాను ప్రవేశపెట్టిన మేయర్ పీలా శ్రీనివాస్ కు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. గీతం వర్సిటీ భూముల అంశాన్ని ఖచ్చితంగా తొలగించాలని సభ ప్రారంభం నుంచే వైసీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ పోడియం దగ్గర బైఠాయించగా కూటమి కార్పొరేటర్లు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ సభ్యులపై దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. జీవీఎంసీ కౌన్సిల్లో గందరగోళం కొనసాగుతున్న సమయంలోనే మేయర్ పీలా శ్రీనివాస ఎజెండాను ఆమోదించినట్టు ప్రకటించారు. పోలీసు రక్షణ మధ్య కౌన్సిల్ నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో వామపక్ష పార్టీలు జీవీఎంసీ మెయిన్ గేటును ముట్టడించాయి. వలయం దాటుకుని గేట్లు దూకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాల్ని పోలీసులు అతి కష్టం మీద నిలువరించారు. జీవీఎంసీ కౌన్సిల్లో జరిగిన పరిణామాల పట్ల బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. గీతం భూములపై చట్ట పరిధిలో పోరాడుతూనే ప్రజా ఉద్యమంగా మలుస్తామని హెచ్చరించారు. చట్టాన్ని చేతితో తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ వచ్చి జీవీఎంసీలో మేయర్ కానీ కూటమికి సంబంధించిన సభ్యులు కానీ అధికారులు కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా. మా సభ్యులు సుమారు 10 మందిని బలముందని జులుముందని 10 మంది మా సభ్యులకి దెబ్బలు తగిలాయి. ఎండాడ ప్రాంతంలో వందల కోట్ల రూపాయల విలువైన 54 ఎకరాల భూమి బదలాయింపు అంశం కౌన్సిల్ తీర్మానం ఎజెండాలో పెట్టడంతో రచ్చ మొదలయ్యింది. ప్రభుత్వ ఆలోచనల వెనుక భారీ భూదోపిడీ ప్రణాళిక ఉందని ఆరోపిస్తూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి వైసీపీ వామపక్ష పార్టీలు. ఇందులో భాగంగా కౌన్సిల్ ఎజెండా నుంచి గీతం భూముల అంశం తొలగించాలి అనే డిమాండ్ చేస్తూ భారీ నిరసన దీక్ష నిర్వహించింది వైసీపీ. ధర్నా చౌక్ నుంచి సభ్యులు ర్యాలీగా సభకు హాజరయ్యారు. సభలో రభస జరగడంతో వైసీపీకి చెందిన డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్, మరో సభ్యుడిని మేయర్ సస్పెండ్ చేశారు. సీనియర్ నేత బొత్స సమక్షంలో తనపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు మేయర్. ఆ బిఫ్ఫిను కార్పొరేటరే అని నా కుర్చీని పట్టుకొని ఏలబడి కుర్చీని లాగాలని ట్రై చేస్తే మా సభ్యులు బయటికి పంపించడం జరిగింది. ఈ ఏదైతే డిప్యూటీ మేయర్గా ఉండి సతీష్ డైరెక్ట్గా నన్ను ఫేస్ చేయనందుకు నా ముందుకి పోడియం పైకెక్కి నా దగ్గరికి రాగింది. గీతం వర్సిటీకి భూముల క్రమబద్ధీకరణ ప్రయత్నాలను అధికార టీడీపీ సమర్థించుకుంది. పారదర్శకత కోసం కౌన్సిల్ ముందుకు తెస్తే వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యేలు. గ్లోబల్ సిటీగా మారిన విశాఖలో ప్రశాంతత భగ్నం చేసేందుకు స్కెచ్ వేశారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో రచ్చ జరగడంతో గీతం భూముల వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వెయ్యకుండా కట్టడి చేసేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు వైసీపీ సన్నద్దమవుతోంది.